నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేశాక తప్పక లైక్ కొట్టడం మర్చిపోకండి దయచేసి. మీ బంధుమిత్రులతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు జవాబు లేని ప్రశ్న. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాన గేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకం అవుతాయి. అందుకు నీవే కదా తార్కాణం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నీకు కార్యభంగం అవుతున్నదే కానీ నీకు ఏ విధంగానూ లాభించటం లేదు. నీలాగే నాగరాజ కుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది. అయితే అందువల్ల ఆమె జయించింది. ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు అతి విచిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సూర్యకాంతుడు అనే రాజు ఉండేవాడు. ఆయన తన బలపరాక్రమాలతో 4 సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు. తన బుద్ధిబలంతో సకల శాస్త్రాలను సాధించాడు. మన్మధుడిని మించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలందరి మనసులను హరించాడు. కానీ ఆయన మనసు చెల్లింపజేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది. తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి చూడకపోవటము, పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోశానా లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు. రాజుగారు పెళ్ళాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను? మంత్రులు తమలో తాము కూడబలుకుని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదకి పోయేలాగా చేయాలని తీర్మానించుకున్నారు. ఇందుకుగాను వారు రాజ్యంలో మారుమూలలో ఉండే అందగత్తెలైన కన్యల్లో అందరినీ పట్టుకువచ్చి ఏదో సాకుతో రాజుగారు కళ్ళబడేటట్లు చేశారు. కానీ అందువల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఎంత లెక్సి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనసు మారనే లేదు. అది చూసి మంత్రులు మరింత ఆందోళన పడి రాజుగారి దగ్గరకు సమిష్టిగా వెళ్ళి, మహారాజా, తమరు తగిన కన్యను చూసి వివాహం ఆడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు, అంతా అనాశకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. కానీ రాజుగారు వారి కోరికను పాటించలేదు. ఏం చెయ్యటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు. అదేమిటంటే, రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగితే వారికి 1,00,00,000 బంగారు మాడలు ఇస్తామని. ఈ పుకారు విని కొందరు దుష్ట వైద్యులు, మందులు, మాకులు, తాయెత్తులు మొదలైన వాటిని తీసుకుని ఆశతో వచ్చారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్ళంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది. చివరకు ఆయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కరణ విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు. దీంతో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి. ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పరిపాలించే నగరం చేరుకున్నాడు. అతను ఆ నగర ప్రజలను, మీ ఊరి విశేషాలు ఏమిటి అని అడిగితే వారు ఒకటే విశేషం, మా రాజుగారు ఆడదాని పొడ సహించడు, పెళ్ళాడాడు, ఆయనకు పెళ్లి చేయడం ఎలాగా అని మంత్రులు మదనపడిపోతున్నారు అని చెప్పారు. ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి, మీ రాజుగారి మనసును నేనైతే క్షణంలో మార్చగలుగుదనే అన్నాడు. ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగువాళ్ల చెవులబడ్డాయి. వాళ్ళు వెళ్ళి మంత్రులతో చెప్పారు. మంత్రులు చిత్రకారుడిని పిలిపించి సంగతి అంతా చెప్పి, రాజుగారి మనసు మార్చినట్టయితే 1,00,00,000 బంగారు మాడలు తప్పక ఇస్తామని అతనికి వాగ్దానం చేశారు. అయితే రాజుగారు నన్ను పిలిపించేటట్టు చెయ్యండి, ఆ పై సంగతిని యావత్తూ నేను చూసుకుంటాను అన్నాడు చిత్రకారుడు. మంత్రులు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు, అతనికి ముల్లోకాలలోనూ సాటి లేరని తెలుస్తున్నది అన్నారు. అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఈ మాట విని సంతోషించి, అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపించండి అన్నాడు. తొందరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు. అతడు రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి, మహారాజా, మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది, మిమ్మల్ని చిత్రించడానికి అనుమతి ఇవ్వండి, మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. ముందు నేను నీ పనితనం చూడాలి, నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు, స్త్రీల పటాలు మాత్రం చూపకు సుమా, అలా చేస్తే నేను క్షమించను అన్నాడు రాజు. చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు. అతను వాటి మధ్య బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్రం కూడా పెట్టాడు.
రాజు ఒక్కొక్క బొమ్మని చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఆడదాని బొమ్మ కంటపడింది. దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు. చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో, మీ రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను, నా బహుమానం నాకు ఇప్పించండి అన్నాడు. చికిత్స పూర్తయిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు. స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతటా అదే తీరిపోతుంది, కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు. అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు. స్పృహ వచ్చిన వెంటనే రాజు, ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు. అతను వెళ్ళిపోయాడు మహాప్రభు అన్నారు మంత్రులు. సాయంకాలం లోపుగా అతన్ని తీసుకురండి అన్నాడు రాజు. మంత్రులు వెళ్ళి చిత్రకారుని వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు. రాజు అతనితో, నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు. ఆ బొమ్మను నాకు చూసి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. ఆమె నాకు ఏ జన్మలోనో భార్య అయి ఉండాలి, లేకపోతే ఆమె ఇంత సులువుగా నా మనసును హరించదు. చెప్పు, ఆమె ఎవరు, పేరేమిటి, ఏ దేశంలో ఉంటుంది, ఆమెను నేను ఎలా పెళ్లాడగలను అన్నాడు. చిత్రకారుడు రాజుతో, మహారాజా, మీరు ఆమెను మరిచిపోవడం మంచిది. ఆమె మీకు దక్కదు. ఆమె నాగరాజు కూతురు అనంగరాగ. అరణ్యం మధ్యలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకుని అందులో ఆమె ఒంటరిగా ఉంటున్నది. ఆమెను పెళ్లాడాలని అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు. ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె 3 వారాల వ్యవధి ఇస్తుంది. ఈలోపుగా వారు ఆమెను రోజుకు ఒక ప్రశ్న వేయచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాడిని పెళ్లాడుతుంది. ఆమెను ఓడించలేకపోయినవాడు 3 వారాల అనంతరం ఆమెకు బానిస అయిపోవాలి. నా మాట నమ్మండి, ఆమెను ఎవరూ ఓడించలేరు అన్నాడు. వెర్రివాడ, ఆమెను చూసిన దాకా నాకు ప్రాణాలు నిలిచేలాగా లేవు. ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను, లేదా ఆమె బతికున్నంత కాలము నిశ్చింతగా ఆమెకు బానిసనై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు. ఆయన అనంగరాగ ఉండే చోటుకి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు. ఈ సంగతి తెలిసి మహారాజు గారి అప్తమిత్రుడైన వినోదుడు అనేవాడు కూడా వెంట బయలుదేరాడు. మహారాజా, ఆమె బొమ్మను చూసేసరికి మీ మతి సగం పోయింది. ఆమెను చూశాక అది కూడా పోతుంది. ఆ స్థితిలో మీరు ఆమెను ఓడించలేరు. అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు. రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంగరాగా ఉండే చోటుకి వెళ్ళాడు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడు అన్నట్టు రాజుకు నిజంగానే శాంత మతిపోయింది. వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు. ఆమె వారికి చేయవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి, ప్రతి ఉదయము నేను వచ్చి మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను. 3 వారాల పాటు మీరు నాకు అతిథులు. ఈ లోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరి, లేకపోతే ఆ తర్వాత మీరు నాకు బానిసలు అవుతారు అని తెలియజేసి టీవీగా వెళ్ళిపోయింది. అది మొదలు ప్రతి ఉదయము అనంగరాగా వారి వద్దకు వచ్చేది. వినోదుడు ఆమెకు ఒక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు అనంగరాగ సమాధానం చెప్పి వెళ్ళిపోయేది. ఈ విధంగా 19 రోజులు గడిచిపోయాయి. వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు. ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించడం తప్ప కథలు కానీ వినోదుడు ప్రశ్నలు కానీ వాటికి ఆమె ఇచ్చిన సమాధానాలు కానీ పట్టించుకోనే లేదు. అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది. మొదటి రోజు ఆమె తనకేసి చూడనైనా లేదు. రెండో రోజు ఆమె వెళ్ళిపోతూ రాజుకేసి ఒకసారి చూసింది. అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచటము, మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చేయసాగింది. నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను, కానీ వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు. సరిగ్గా ఆ సమయంలో ఆయనకి ఒక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది. ఆయన చివాలను లేచి తన మిత్రుడితో, మిత్రమా, 19 రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు. రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఎల్లుండైనా తప్పక ఓడిపోతుంది. మనకు ఎట్లాగూ ఎల్లుండి దాకా గడువు ఉన్నది కదా అన్నాడు. మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని, ఇంతకాలం ఈ ప్రశ్న ఎందుకు వేశారు కారు? మీరు నన్ను గెలవరేమోనని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది. రాజు నిర్ఘాంతపోయి, నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు. మహారాజా, స్త్రీ హృదయం మీరు ఎరుగరు.
అది తాను ప్రేమించిన వ్యక్తిని పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ. తర్వాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి సుఖంగా కాపురం చేశాడు. మంత్రులందరూ తమ రాజు ఇన్నాళ్లకు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు? తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత కష్టమైన ప్రశ్న కాదు. నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నీవు సమాధానం చెప్పలేక ఓడిపోతావో అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి. సమాధానం చెప్పదా ఓడిపోతుంది, సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు మళ్ళీ అడుగుతాడు, అప్పుడు ఆమె నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.